మిత్రులందరికీ నమస్కారం. ఇది అగ్రికల్చర్ మిషన్ ఆఫీసు. గౌరవ ముఖ్యమంత్రి గారే అగ్రికల్చర్ మిషన్కి స్టేట్ చైర్మన్గా ఉంటారు. అంటే ఇది ముఖ్యమంత్రి గారిదే ఈ ఆఫీస్ అనేది. సో రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు రైతు దినోత్సవం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఇది మళ్ళీ ప్రభుత్వంలో 5వ కూడా ఈ అగ్రికల్చర్ మిషన్ ఆఫీస్లో కేక్ కటింగ్తో ఒక చిన్న ఉత్సవంలాగా చేసుకోవడం జరుగుతుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మహిళా సాధికారతే ఆయన ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని, అంటే ఒక ఆడపిల్లల తండ్రి అయితేనే మహిళా సమస్యలు కూడా తెలుస్తాయి. సో ముఖ్యమంత్రి గారు ఒక ఆడపిల్లల తండ్రిగా ప్రభుత్వంలోకి వచ్చిన రోజు నుంచి కూడా మహిళా సాధికారత మీద దృష్టిలో పెట్టి, భారతదేశ చరిత్రలోనే ఉత్తరప్రదేశ్ అనేది అతిపెద్ద రాష్ట్రం. సో 5 ప్రధానమంత్రులు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధానమంత్రులు అయితే కూడా ఆ రాష్ట్రంలో కూడా ఇవ్వనన్ని 31 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు మహిళల పేరుతో రిజిస్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అందుకని ఇక్కడ కూడా మహిళా సాధికారతే ప్రధానంగా 5 సంవత్సరాలు కూడా ఇక్కడ సెక్రటేరియట్లో పనిచేసే మహిళలతోనే కేక్ కటింగ్ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే సామాన్య ప్రజలు పేదరిక నిర్మూలన అనేది ప్రధాన అంశంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరిగింది. సో ఇది ఈ ప్రభుత్వంలో 5వ పుట్టినరోజు, ఆయనకి 51వ పుట్టినరోజు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినప్పుడు ఒక బంగారుపల్లిలో రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ గారి దంపతులకి ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు. పుట్టినరోజు నుంచి రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటి వరకు కూడా ఆయన పుట్టినరోజు అంటే ఆ ఇంట్లో ఒక పెద్ద పండుగ. కానీ 2009 సెప్టెంబర్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో 2009 డిసెంబర్లో ఆయన పుట్టినరోజును జరుపుకోవాలి. మరలా 2010 డిసెంబర్ వచ్చేటప్పటికి విజయవాడలోని కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇసుక తిన్నెలలో రైతుల కోసం దీక్ష చేస్తూ తన పుట్టినరోజు నాడు ఇక్కడే లక్ష్య దీక్ష కార్యక్రమంలో ఉన్నారు. మరలా 2011 డిసెంబర్లో పుట్టినరోజు నాడు శరద్ పవార్ గారు రైతుల కోసమని ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇస్తే పుట్టినరోజు నాడు కూడా అప్పుడు నేను రైతు విభాగం ప్రెసిడెంట్గా అనౌన్స్ అయ్యాను. నేను కూడా ఢిల్లీలో ఆయనతోనే ఉన్నాను. మధ్యాహ్నానికి ఢిల్లీలో రాజకీయం చేసి అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేశారు. ఇక 2012, 2013 వచ్చేటప్పటికి అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పరిస్థితి. ఆ తర్వాత ఇక నిరంతరం ప్రజలతోనే ఉండి ప్రజా పోరాటంతో 151 సీట్లతో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఆయన తన పుట్టినరోజు పండగ అనే కంటే కూడా ఈరోజు కూడా ఏజెన్సీ ప్రాంతంలోని వాళ్ళకి పొద్దున్నే మెసేజ్లు వచ్చినాయి, మాకు ఈరోజు నిజమైన పండగ, మా అన్న మా బిడ్డ మా ప్రాంతానికి మా ఏజెన్సీ ప్రాంతానికి మా గ్రామానికి మా ప్రాంతానికి వస్తున్నాడు అని ఏజెన్సీలో నుంచి వచ్చిన మెసేజ్ ఎంతో సంతోషంగా. సో పేదరిక నిర్మూలన, అణగారిన వర్గాల కోసం పనిచేసిన దాంట్లో మళ్ళీ ఏజెన్సీలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఏజెన్సీలో పోగునికి పట్టాలు ఇచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే పట్టాలు ఇచ్చారు. సో ఈరోజు పుట్టినరోజును కూడా అంటే సామాన్య ప్రజలతో మళ్ళీ ఏజెన్సీ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతంలో ప్రజల కార్యక్రమానికే వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో నిరంతర పోరాటం ప్రజలతో ఉండి పేదరిక నిర్మూలనే టాప్ ప్రయారిటీతో నడిచిన ప్రభుత్వం. ఆయన మరిన్ని పుట్టినరోజులు ముఖ్యమంత్రిగా జరుపుకోవాలని చెప్పి ఈ ప్రజా సంక్షేమం కోసం ఆయన మరింత బలంగా పనిచేస్తారని ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి 51వ పుట్టినరోజు శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారాగా తెలియజేస్తాను. Like and subscribe Eagle Media Works.